హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నీలవేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నీలవేణి. ఈరోజు మన వీడియో వచ్చి నా ప్లాంట్స్కి నేను కలర్ వేసుకుంటున్నానండి. పాట్స్కి ఆ కలరు నేను ఎలా వేసుకుంటున్నాను, ఏ కుండీలకు వేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తున్నానండి. ఇవన్నీ పాత కుండీలు కాబట్టి వీటికి నేను ముందు ఒక తడిగుడ్డతో తుడిచేస్తున్నాను, మట్టి అదే ఉంటుందని. దానికి తర్వాత మనము శాండ్ పేపర్ ఉంటుంది కదండి, శాండ్ పేపర్ పెట్టి దాన్ని రఫ్ చేస్తున్నాను. ఏదైనా పాచికి ఏదైనా ఉంటే కనుక వచ్చేస్తుందని అది చేసినాక మళ్ళీ ఇంకోసారి క్లాత్ పెట్టి తుడిచేసేసి పెయింట్ వేస్తున్నానండి. ప్రైమరీ పెయింట్ అంటారంట దాన్ని, నాకు తెలియదు. ఆ పెయింట్ వేస్తున్నాను. ఇదిగోండి, ఒక కోటింగ్ వేసేటప్పటికి మనకి లైట్గా కింద కనిపిస్తూ ఉంది, అందుకని 2 కోటింగ్లు వేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఒకసారి అన్నిటికీ వేసేసి మళ్ళీ రెండోసారి వేద్దామని అన్నీ పెట్టుకున్నాను. అది స్టాండ్ మీద ఉంది కదా, అందుకని అలా వేసా. ఈ కింద ఉన్న కుండీలకి కింద అంటకుండా నేలకి ఇట్లా వేస్తున్నానండి. ఇదిగోండి, రెండోది వేసేటప్పటికి కోటింగు కొంచెం డార్క్గా కనిపిస్తుంది. అలా అన్ని కుండీలకి వేసేసుకున్నానండి. లోపల ఈ కుండీలు పెట్టుకున్నాను. ఈ చిన్న డబ్బా కూడా వేసానండి. ఇది పెరుగు డబ్బా అండి. కొన్ని ఏమో బయట పెట్టుకున్నానండి. చాలా ఉన్నాయి, అసలుకి అన్నీ వేసేటప్పటికి చాలా టైం పడుతుంది. అందుకని వీడియో ఎక్కువ లెంత్ రాకుండా మెయిన్ వాటికి వేసి చూపిస్తున్నానండి. ఓవర్ లుక్ ఇట్లా వచ్చేసిందండి. బయట ఇవి పెట్టేసాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కుండీలకి ఇలా పెయింట్ వేసుకొని చాలా గార్డెన్ అందంగా పెట్టుకోవాలని. ఇప్పటికి ఆ కళ నెరవేరింది. లోపల వైపు కూడా చూద్దామండి. లోపల ఇలా పెట్టుకున్నానండి. ఈ బ్లాక్ టబ్ పెద్దదిగా పొడవుగా ఉంది, అయినా బ్లాక్ కదా అని అలా వదిలేశాను. ఇంకా మిగిలిన ఏమైనా ఉంటే అవి కూడా వేసినప్పుడు వీడియో చేస్తానండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే కొత్త వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.